నాలుగవ పడతాని కొడుక మమ్మీ రెండు రెక్కలు లేవట్రా చేతులు కిందికేసుకో కాళ్ళు వెళ్ళిపోను దగ్గరికి అనుకో ఇంతవరా అనుకున్నది ఒకటి అయింది ఒకటి నాలుగు నీడలో పడ్డప్పుడు నాకు అనుమానం వచ్చింది యువతివే నువ్వు ఓలు అంజే నా కొడుకు ఎర్రతోలు బుర్రము కుదుసి అడవికి అత్తే కొడుకు తావులు అంజే నడువులు అంజే కిసులు కిసులు చేస్తే కసులు కసులు ఆవుతలేరు సిగ్గనిపిస్తే నీకు మళ్ళీ దర్శనానికి అంజ మా తగలి కలిసిస్తా అయ్యో మధ్యలో పోవాలి ఆ సోకుల మాట పోతా ఇంకోటి అదే పోతా అదే పోయి మమ్మీ ఎడలో కొడుతున్నావే ఇవ్వతాది నా భార్య నీ కోడలు మరి నీకు నేను పెళ్ళి అప్పుడు చేసిన నాన్న బిడ్డ నా ఇంట్లో వాడన్నా నేను అవన్నీ చేసుకొచ్చాను అది నీకు అద్దు నేను కూడా మోతాను దాంతో అయ్యో వారి ఇప్పుడు పోరు తీసుకొని వచ్చిండు ఆ పోరు ఎద్దరా నీ అన్న పోరీలో కొడితే పోరు తోటి పోరుడు పోతాడు పోతాడా లంచముండా ముసలోడా ముసలోడా అని చెప్పి రోజు నాకు స్నానం పెడతాను ఉడకా తింటాను నేర్చుకో బాధపడిపోతాది ఇక లంచముండా ఒక్కనే వండి ఇక ఒక్కనే వండు ఇక నిన్ను మన్ను చెయ్యా ఇంత ఈగలంతా బయట బొమ్మల సందం అవుతుందో ఎవరు చూసుకుంటారు మెల్లగా ఇంటవరా అమ్మంట ఇక ముసలోడు అన్నం కచ్చకడ వెనక కొడుకు బడి పోయినాక బిడ్డ బిడ్డ ఇచ్చో 15 రోజుల వరకు నెలవారం వరకు అన్నం తింటప్పుడు అన్నం తీసుకపోతా ఇది చచ్చిపోయినప్పుడు గప్పుడు అన్న బిడ్డ పారు చేద్దాని పెళ్లి కొడుకును కోడలు రమ్మను కొడుకా కొడలా దా అత్త పిలుస్తాందా అమ్మని పోరా అత్తందే మిస్సెస్
అత్తాను అత్తాను కోడాల రామమ్మ కోడాల నా ఇంటి దేవతో రామమ్మ కోడాల రామమ్మ నా విద్య నా ఇంటి కోడలో రామమ్మ నువ్వు రామమ్మ కోడాల నా ఇంటి దేవతో ఈ బుగ్గల లంగెక్కడ రావా జాగ్రత్త అది నీకు లంగకుండా జాగ్రత్త తెలుస్తుంది అత్తమ్మ ఇది ఎవరు విద్య మాది పవడం మీరు ఎవరం అయితే నీ అయ్య పేరు ఏం పేరు పవడం మీరు రాదు అవ్వ పేరు ముచ్చాల అవ్వాయి ఉన్నదా విద్య లేదత్తమ్మ అద్దు బిడ్డ బాధపడకు నీకు అవ్వలేకున్నా నేనే అవ్వననుకో నెల 15 రోజుల వరకు నిన్ను చంపుతా నా పేరు మోతిగానే కాదు అన్నగా మండింది కోడలంటే బిడ్డతో సమానం కోడలు అరుచుకున్న సముద్రకైతే ఏర్పాటు ముందు రాగానే అలేబలే తీసుకుని ఇల్లు విప్పుకోవాలి బాబు అయ్యోనే కోడలా అయ్యో అయ్యోనే కోడలా ఇల్లు నింపుకున్నా కానీ ఒక్క మాట ఈ ఫోన్ చంపుతారని నేను అన్నా దప్పన నా కొడుకున్న పొల్ల మాట్లాడుకుంటే ఆ భగవంతుడు పాపానికి పలమూడి గడిచి గర్భిణితో ఉన్నదాని ప్రాణం పాపాన పోతా ఆ పుల్ల గర్భిణి కలగదంటే మాట కలవద్దు ముచ్చట కలవద్దు ఈ పాపకారి కన్న తల్లి ఆ కొడుకు బడి పోయి రాగానే అన్నం పెడతాను బడికి తాగనం కోడలు పిల్ల అత్తను చూస్తే గద 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 వణుకుతుందట ఎందుకంటే అవ్వలేని అనాథ బిడ్డ నేను అత్తకి ఏదన్నా మాట మారబడినా అవ్వగారింటి పోమ్మంటది అవ్వుండబడికి అవ్వతోటి చెప్పుకుంటానా నాకు నేనుండబడిగా నాన్నతోటి చెప్పుకుంటానా నేను మా పాత పడతా ఉన్నదమ్మా చంద్రురాలా పాత పడతా ఉన్నదమ్మా చంద్రురాలా బాధపడి బిడ్డ అత్తకు భయపడి ఏమని చెప్తా మరి ఎత్త ఉన్నదమ్మా మరి పెళ్ళి నెలవారం అవుతుంది కానీ ఆ పిల్లకు భర్తతోటి మాటలేదు ముచ్చట్లేదమ్మా మరి పాపగారి అత్త కొడుకు అన్నమడి బడికి దాకా నమ్ముతాను అమ్మ కొడలు కావాలి అత్త ఉన్నదే కొడలు కావాలి అత్త ఉన్నదే నెలవారం అత్త ఉన్నదే కోడలా బాబా విద్య కోడలా అత్తమ్మ నాన్నవిడైతే ఆంటీ 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 అని చగల పోరా అత్తమ్మ నిన్ను కొందో విద్య శ్రావణ మాసం అత్తయ్య మీకు సామాన్లు వచ్చాయి మీకు విద్య అత్తమ్మ సావనం అంటది బుక్క కూడా పొక్కలు తింటది అంతే బాబు కోడిగుడ్డు తినద్దు కానీ కోడి తినద్దు కానీ ఇంటికాడ బాయిలో ఎడిపోతాను బాయికాడ పోతానా నేను కూడా అత్త పోదాంపా అయ్యో బిడ్డో నువ్వు కొత్త కోడలు ఎమ్మడి వేసుకోపోతే ఊళ్ళో ఏమంటారు బిడ్డ ఎర్రవచ్చని పొల్లని ఎమ్మడి వేసుకొని పోయింది అత్తలు ఆవడిది అత్తలు అంది అంటారా అత్తలు ఆవడదు అంటారు బిడ్డ నువ్వు ఎందుకు రావడరా మన కూలోళ్ళు అత్తాళ్ళు ఎంతమంది 31 మంది కూలోళ్ళు అత్తాళ్ళు సరే మన భూమి పట్టినది 30 గుంటలు ఓ 30 గుంటల 31 మంది చేస్తారు అర గుంటకొక్కలు రా గుంజిగా చేస్తారు కౌసు కుప్పలు ఎత్తిపోతుంది గడ్డ కూర్చుంటా చెట్టు కింద పంటావా సరే అత్తయ్య గారు ఇక పోతాను కానీ బడి పోయిన నా కొడుకు వచ్చినాక పుట్టి చేపలకు ఉన్నది బావ కన్న పెట్టుకుని బావతో నువ్వు మాట్లాడదట అయ్యో ఎవరన్నారు ఓ అత్తయ్య కూడా పోయి విద్య అయ్యగారు అడగచ్చిన ఎవరు అయ్యగారు ఇప్పుడు మాట్లాడుకోవద్దు మూడాలని చెప్పిండట అయ్యగారు చేస్తాడు ఇదేవా నేను మాట్లాడుకున్నప్పుడే బావతోనే మాట్లాడాలి సరే అత్తయ్య గారు ముట్టి అన్నం ఉన్నది బావ బడి రాగానే బావ కన్నం పెట్టి బడికి వెళ్ళగొట్టు రాగానే నాగరు
అరే ఎక్స్ట్రా బండి వేసుకొని ఎక్కించుకోవస్తాను 5 గంటల వరకు రమ్మను ఇటు చూస్తారు 5 గంటల రమ్మను ఇటు చూస్తాను ఏం చెప్తావు నాకు ఆహ్వానం చేస్తాను నాగమని కన్నంతా ఆయననే ఉంది నాకెవరైనా తెలియదు ఇవాళ బాబా ఓ పైన ఇంటికాడా సరే గంటే మీ అత్తమ్మ లేదు బాయికాడి వేయింది చక్కెరకో షాపత్తకో బదలకత్తారు మా అత్తమ్మ లేదు కిచెన్ తల వేసుకోమని చెప్పు అయ్యో కిచెన్ రూమ్ అంటే ఏంటిది అంటారు బుచ్చగానే పోలేదు దీనికి అదే నా అన్న బిడ్డ అయితే ఆంటీ 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 అనుకుంటే అది ఆ రోజు బాబాగారు ఎత్త బాయికాడి పోకున్నా పిల్ల కర్మ ఎత్త ఉండను బిడ్డ పైన ఉన్నది ఆ బాబాగారు ఎత్త కూళ్ళలో తీసుకొని కూళ్ళలో తీసుకున్నది మా అమ్మ బాయి వేడికి ఎత్త ఉన్నది అయినా మా అవ్వ లేకుంటేది నా భార్య లేదా బామా చంద్రారా హే పిల్ల చంద్రారా అమ్మో ఆయన వచ్చి పిలవట్టే ఆయన వచ్చి పిలవట్టే ఇంట్లో మా అత్త లేదా నీ వరకు ఆయన నువ్వుగా మాట్లాడలేదు ఏమిడావా చెమడి నీళ్ళు పట్టుకొని పోయి కాలు మీద పార పోసి అయ్యో కొట్టడా అనే గట్టడా ఏమన్నా ఏదో పార పోసిపోతున్నామని ఆయన అంటాడు మాట్లాడుతున్నాం అయ్యా అని నువ్వు అను కాలు కడుకుంటూ రాగానే పీట్ అయ్యి అన్నం పెట్టి అన్నం పెట్టి అన్నంలో శాఖం చేస్తా అయ్యో ఎట్లా తింటాడే అయ్యో ఏంది అన్నం పెట్టే శాఖం తెలియదా అని ఆయన అంటాడు బతకచ్చదా కాగవా అని నువ్వు అను బాటకెళ్తాను ఆ పాడ నువ్వే చేసి పెట్టరాదు మరి నేను ఆదాను ఇప్పటికప్పటికన్నా రవల భర్త భగవంతుడి సేవ కన్నా భర్త సేవ గొప్పదన్నారమ్మా మోసి బతికిన కాపురమేమేరో పురుడు మోసి బతికిన పురుషులమేరో భర్తన మించ భాగ్యం లేదు పురుషుల మించ పుణ్యం లేకపోయిన ఆడ స్త్రీకి మొగని మించ మోక్షము లేకపోయిన భగవంతుడే తర్వాత భర్తే మొదగాలు సేవ అయ్యా సెముతోనే ఉదగాలు పట్టుకొని భర్త ముందుగా పట్టినా పూత పూతాల కాడ పూత అమ్మ వీళ్ళ కాడ పురుషుడే పుస్తకలే నిన్నెలా మరదునై బావా నిన్నెలా ఎలా మరదునై బావా నిన్నెలా నిన్నెలా మరదునై బావా నిన్నెలా అలా కేకర్ బాబా పిల్ల ఏంది మా మమ్మీ బాయికాడి మా నాయన కట్టిస్తాడా మన పెళ్లి ఎన్ని రోజులు అవుతుంది 2 వెళ్ళి 3 వస్తాయి రెండో వారం వెళ్ళి 3వ వారం పడతాడు ఓ పిల్ల ఎందుకు ప్రేమ విలాసానికి అన్నారు ఆడదాన్ని చూసినా అక్కడ 2 ఓ
నాకు అమ్మో నాకు భయం వేస్తుంది ఇంకా భయం అవుతుందా? గుట్టలలో కూడా నాకు మస్తు భయం అవుతుంది ఇప్పుడు ఆనాడు చూసినా, అర్థమే చూసినా, బ్రహ్మకే పుట్టడి దేవరల్లరే. నిన్ను చూసినా నాది మనసు తెల్లారినాక పోయేది రేపు. చిలక, బ్రహ్మ చిలక, రమ తలపది. అయ్యో వా పిల్లగా, వా పిల్ల- నా పిలగొన రమ చిలక, రమ తలపది. అయ్యో వా పిల్లగా, వా పిల్లగా, వా పిల్లగా, నా పిల్లగా నా పిల్లగా అంత తలపులయ్యా. అన్ని ముద్దులు రావడవురా, రావడవురా మంచిగా. వా పిల్లగా, వా పిల్లగా, వా పిల్లగా, యాడ పిల్లగా, కర్ర గంట పడక. నా పిల్లగా, నా పిల్లగా అన్ని ముద్దులయ్యా. వా పిల్లగా, వా పిల్లగా, యాడ పిల్లగా, కర్ర గంట పడక. నా పిల్లగా నా రాజులక లైట్ బంద్ అయ్యా. భాస్కర్ మూడ్డే ఎత్తు కొడితే దేవుడు అప్పుడు అడుగుతుందిలా ఒకనాడు కాపురాన్ని భయమంది సంతానం అరే కూడినాడు కొడుకు చేసి పిల్లగాడు పడికాడు ఎరుకున్నాడమ్మా పడికాడు ఎరుకోగానే ఉత్తరం ఉన్నది ఉత్తరం ఇక్కడ కుశం అక్కడ సంతోషం అందే మాకు అనగా ఉమాతులు ఎవరు వీళ్ళ ఉమాతులు రాదు ఉమాతుల రాదు భార్య ఉమావతి అన్న కొడుకు మహేంద్ర మహారాజ్ ఒక 7 కాదు 2 ఏళ్ళు కాదు పైగా 12 ఏళ్ళు ముత్యాల ధర మరి కొలువు పోవాలి మూడినాడు కొడుకు చేసింది కదా వేరు ఒకనాడు కాపడానికి బామంది సంతానం ఓడిగట్టింది సంతానం ఓడిగట్టి గర్భించబడుతుందా అదే రోజు పిల్లని కొలువ వచ్చిందమ్మా కొడుకు తల్లి వాడి గతం ఉన్నాడా
అప్పుడే బాయికాడు వచ్చిన ఇంత అన్నం తిన్న కన్నంటుకుంటాయి అయ్యయ్యో నా కొడుకా, ఏమంటాడు అయ్యయ్యో బర్రెకుండా మీ అవ్వ లెక్క పెట్టుండే అంటాడు చెడిపోతా పైన పాలు పెట్టి బయట పెట్టాలి ఇక మమ్మీ లెటర్ లెటర్ వచ్చి పిచ్చిదానా ఎవరికి వచ్చిందిరా లెటరు నీకే లవ్ లెటర్ వచ్చింది చెప్పు నా చంపుతాం ఈ లెటర్ ఎక్కడిది బిడ్డ నాకు నౌకరు వచ్చిందమ్మా కొడుకు నౌకరు అంటే కన్న తల్లి అది రుష్టం పిచ్చిదా నీదిగా నా భార్య రుష్టం ఎరికేనా నారయ్య అందుకే అంటారా పెన్నం చేతికి రాగానే పెన్నం బెల్లం అయింది తల్లి దయమైన ఆదురు అంటారు ముసలోళ్ళు పెళ్లి ముందుకు వస్తున్నావు అవే అదృష్టం అంటారు ఇదే సమయం కొడుకు నౌకరు వచ్చింది కొడుకు నౌకరు వచ్చేవారు కోడలు పుట్టుకోవాలి పిత్త ఇప్పుడు నౌకరు వచ్చారు దాన్ని పుట్టుకోవాలి పిత్త నా కొడుకు నౌకరు వచ్చినాక ఇంకప్పుడు నా అవ్వగారింటి పోయి నాన్న బిడ్డ పారిజాతాన్ని పెళ్లి చేస్తా భార్యను తల్లి చేతుల పెట్టి పొరుగు బయలు మహేంద్రుడు కోయిలాల కొమ్మలాల గర్భిణి నెల్లి బిడ్డ 5 నెలలు అవుతుంది బావ నౌకరు ఎందులో అవుతాయి 5 నెలలు అవుతుంది బావ నౌకరు 5 నెలలు గర్భిణి 5 నెలలు కావాలి బిడ్డ గర్భిణి ఏ తల్లి అయినా లోకంలో ఏ స్త్రీకైనా దేవుడు ఇచ్చిన వరం అమ్మాని పిలిపించుకుంది ఆడతారు పాడతాను పూలు తాగలని ఎవరు బిడ్డ కొడుకులు ఎందరు బిడ్డలు ఎందరో అంటారు అబ్బా కొడుకు అయితే బిడ్డ అయితేంది కన్న పేరు దగ్గర కావాలి కొడుకు పేరు దూరం కావాలి చంద్రాలవ్వా బావతో ఇట్లా మాట్లాడినా బిడ్డ
నువ్వు వద్దాలేదు అత్తమ్మ నేను ఎప్పుడు బావతో మాట్లాడలేదు. నేను బావతోడు ఏ రోజు ఒక్కరోజు కూడా మాట్లాడలేదు అత్తమ్మ. గర్భిణి 5 నెలలు బాబు 5 నెలలు బుచ్చగల్ల పోరాయ కోడలు బతకాలి పేరుకు రావాలి అని నేను బిడ్డ బాబా లేదన్నా నేను సరిదో బుడిదో తెలియదు నీ కొడుకుడు కన్నా వేస్తూ ఉప్పుగారు ఎంత చాలు ఒక్కొక్క ఎవరిని కూడినవే రామరామ కూడిన పేరు చెప్పు ఇద్దరు నరుకు ఏమిటమ్మా కోడలానే రామరామా అందుకే అంటారు బిడ్డ ఉప్పు కలుగున చెత్త ఉప్పు ఎవరిని కూడినవమ్మా పిల్ల 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 కొట్టి ఇక బంధగానే భారీ వేసింది కోడలు ఇప్పుడు దీన్ని నేను చంపితినా అది గర్భిణితోటి ఉన్నది దాని బాబగా రక్తం శీతల కండుతుంది నా కొడుకు నౌకరు వచ్చినాక నాన్న బిడ్డ చెప్పి పాపము నాకు దాకి నాన్న బిడ్డ సంతనం అవుతుందో కాదో సిద్ధంగా రాసుకోండి చెడిపినాడు శ్రీ మాడితే బనకుండా తల్లిగారింటి తోలి కబు నాదయ్యా అవ్వలేదు అయ్యున్నాడా అయ్యాడు దాని సాధిన అన్న తోడబుట్టినన్న వరల రాజు లేడా దాని అన్ని ఇక్కడికి రావాలి అన్ని ఇక్కడికి వస్తే అన్న చేతులు పెడితే తీసుకొని పోతాడు నా కొడుకు నౌకరు వచ్చినాక నాన్న బిడ్డ పెళ్లి చేయవచ్చు పాపకారి అత్త ఉమవతి వాళ్ళందరూ ఇక్కడ రావాలంటే పర్వన్నం అంటే 10 ఆమెడు వస్తారు పాప శుద్ధులు అంటే ఎవరు రారే కాగితం కలుగు సీత పట్టింది చెల్లె రాసినట్టుగా ఉత్తరం రాత్తంది ఎవరు అన్న వరల రాజా బావని నూకుంటాను నూకాడికి బట్టలు లేకుంటావా అన్న బావని నూకుండా నూనె చూసి 3 పూటలు పప్పనం తినిపోదురా అన్న ఇట్లు నీ చెల్లెను చంద్రాల దేవిని పాపకారత్త చూడు చెల్లె రాసినట్టుగా ఉత్తరము నేడు రాజురే ఉత్తరము నేడు రాజురే పాపకరత్త పాడబడా చెల్లెరాది అడిగా ఉత్తరము రాసిందే వరల రాజా నీ బావ నీవు నూకుంటానవరా నూకడికి రాకు రచ్చి 4 రోజుల పాటుగా నా ఇంటికి ఉండి పర్వన్నం తినిపోదు రారా నువ్వు బట్టలు లేకున్నా మంచి బట్టలు లేకున్నా మంచి అన్నా అన్నప్పుడు అయ్యో చెల్లె నువ్వు ఇంటికాడ నూకుంటానవని నా చెల్లె ఇంటికి నేను నా చేతులు 5 ఓ 10 ఉంటే నేను బట్టలు పట్టుకొని పోతూనే నవ్వా అన్నవరాల రాజు చూడు చెల్లె ఇంటికి బయలుదేరింటే అమ్మా ఇదే నానమ్మ మా చెల్లె చంద్రాలదేవి ఇల్లు. ఎందుకు లంగ చెల్లెను మా చెల్లె ఏం తప్పు చేసిందమ్మా? ఎందుకు సాది పెద్ద ఏది నా కొడుకు కంట కట్టినవురా? నా చెల్లె కానేరేం చేసిందమ్మా? లంగ చెల్లెరా అమ్మా
నా కొడుకు నౌకరికి ఎందుకంటే అడవికి వచ్చినప్పుడు నా కొడుకు చేతులు పెట్టింది ఏదో పేదింటి పొల్ల అని ఇల్లు విప్పుకున్నా నేను బిడ్డ కొడుకు నౌకరి పోయినాక నీ చెల్లె బతకాల పేరుకు రావాల కోళ్ళ బిడ్డ అనుకున్నారు నేను కోళ్ళ బిడ్డ అనుకుని సరిదో బుడిదో తిని నీ చెల్లె కొడుకుడు కన్న వేసి ఉప్పు కర తిని చెత్త ఊకోక